ఇంకా 30-40 సంవత్సరాలైనా ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గురించి డిస్కస్ చేసాం. 95 to 2004, 95 ఆగస్ట్ నుంచి 2004 చంద్రబాబు నాయుడు రూలింగ్ గురించి గుర్తు. ఎవరు అంగీకరించినా అంగీకరించకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఆయన సరే అంతకుముందు నేదురుమర్రి జనార్దన్ నాయుడులో ఐటీ అయినా ఆ సైబర్ టవర్స్ అనేది ఒక ప్రతీక. సైబర్ టవర్స్ కట్టేసి ఇవన్నీ చేసి ఆయన ఎక్కడి వరకు తీసుకెళ్లారు. సేమ్ మనం చూసుకుంటే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు చేశారో వ్యవసాయ రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆయన కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు దోహదం చేశారో వాళ్ళిద్దరూ ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఇంకా 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రం అన్నది ఉన్నంత వరకు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటారు. ఎందుకంటే తెచ్చింది కేసీఆర్ అనే మెజారిటీ జనం నమ్ముతున్నారు. సరే దానిలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, ఇచ్చింది కాంగ్రెస్ అనొచ్చు, లేకపోతే ఆయన నిరాహార దీక్ష అది ఇది అనొచ్చు, నిరాహార దీక్ష కాదు స్టూడెంట్స్ సాక్రిఫైస్ చేశారనొచ్చు, విద్యార్థులు అమరులు అయ్యారని చెప్పొచ్చు. ఎవరు చెప్పినా మెజారిటీ జనం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని చెబుతున్నారు. అందుకే ఆయన 2014 గెలిపించారు. తర్వాత మెజారిటీ జనం కేసీఆర్ డెవలప్మెంట్ చేశారని నమ్ముతున్నారు. సరే ప్రతి వ్యక్తిలో కూడా బ్రాండ్ వాల్యూ ఉందా అని అంటే ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని మంచి చెడులు ఉంటాయి స్పందన. ఓకే, అది ఒసామా బిన్ లాడెన్ అంత చెడ్డ వ్యక్తి అయినా అతనిలో కూడా మంచి ఉండొచ్చు. సరే ఇప్పుడు ఎంత పెద్ద గొప్ప నేతల్లో అయినా మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే నెహ్రూ వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వరకు వాళ్ళకు పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి. సో ఎంత ఏ విధంగా ఉన్నా కేసీఆర్ అన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆ చరిత్రలో నిలిచిపోతాడు. కేసీఆర్ బ్రాండ్ నిలిచిపోతుంది చరిత్రలో. కేసీఆర్ డెవలప్మెంట్ వెల్ఫేర్ మోడల్ కూడా రాబోయే 30-40 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక మోడల్ ఉంటుంది. సరే మిగులు రాష్ట్రం ఉంది, ఆయన దగ్గర ఫండ్స్ ఉంది, ఆయన అప్పులు పట్టించుకోరు. యాదగిరిగుట్ట గురించి చెప్పలేదు. యాదాద్రి డెవలప్మెంట్ తరతరాలకు నిలిచిపోయేలాగా, తరతరాలకు నిలిచిపోయేలా ఆయన ఏమనుకున్నారంటే తిరుపతి రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి తరహాలో ఒక అద్భుతమైన మందిరం ఉండాలి. అది ప్లానింగ్ చాలా ఉన్నాయి. వేములవాడ ఉంది, అది ఉంది. బట్ హైదరాబాద్ కు దగ్గరలో ఉంటే హైదరాబాద్ చుట్టూనే 1 కోటి పాపులేషన్ ఉంది కదా. సో హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది రావాలి. అయితే ఒకటి యాదాద్రి విషయంలో చెప్తాను నేను. ప్రభుత్వ డబ్బుతో దేవాలయం కట్టడం అన్నది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. 1500 కోట్లు యాదాద్రి కట్టారు. ఇప్పుడు అంటారు కదా చాలా మంది, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు, ప్రభుత్వ డబ్బు కాదు అది, ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్, సరే బీజేపీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళారు. కానీ ప్రభుత్వ డబ్బుతో యాదాద్రి టెంపుల్ పూర్తిగా నిర్మించి ఒక అద్భుతమైన టెంపుల్ ఇప్పుడు కూడా మీకు శనివారం ఆదివారం అయితే 1-2 లక్షల మంది వెళ్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుపతి ఎంత ప్రముఖ పుణ్యక్షేత్రమో సరే ఆ స్థాయికి వెళ్లేందుకు సమయం పట్టిన ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని ఆయన ఇంతకుముందు ఉన్న గ్లోరీని దాన్ని రివైవ్ చేయగలిగారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. సో మరొకసారి రిపీట్ చేస్తున్నాను, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ అనే వ్యక్తి ఆయన బ్రాండ్ వాల్యూ ఆయనే సాధించాడని మెజార్టీ జనం నమ్ముతారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు. రెండోది ఆయన వెల్ఫేర్ డెవలప్మెంట్ మోడల్ ఇంకా 30-40 సంవత్సరాలు అయినా సరే ఇంకా చెక్కు చెదరదు. పైగా బెంచ్ మార్క్ అవుతుంది. అది మిగతా కంపేర్ చేసుకుంటారు. ఎవరి పరిపాలన వచ్చినా ఆ కేసీఆర్ అంతా చేసిండా లేదా ఆ కేసీఆర్ ఉంటేనే బాగుండు, ఈ విధంగా కంపారిజన్ అన్నది మొదలవుతుంది. ప్రజలు కూడా కంపారిజన్ చేసుకుంటారు కదా. ఎస్, సో అదైతే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తాను. రైట్ భరత్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు అనాలిసిస్ లో షార్ట్ బ్రేక్ తీసుకు